కొత్త పోరాటం చేయబోతుంది. అది కూడా పింఛన్లు తీసేసిన వాళ్ళ లెక్క అయితే బయటకు తీస్తోంది. సాధారణంగా అధికారికంగా అయితే ఇన్ని పింఛన్లు తీసేసామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పలేదు, చెప్పదు కూడా. కానీ వైసీపీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్ని లక్షల పింఛన్లు ఇచ్చేవారు అనేది, అప్పుడు 66,34,742 పెన్షన్లు ఇచ్చేవారంట. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 62.81 లక్షలు పింఛన్లు ఇస్తున్నారు. అంటే ఎన్ని పింఛన్లు తగ్గిపోయినాయి అంటే దాదాపుగా 3.5 లక్షల పింఛన్లు, అంటే 3,53,000 పింఛన్లు తీసేశారు. వాళ్ళకి ఇప్పుడు పింఛన్ అందట్లేదు. మరి నిజంగా 3 లక్షల మంది రోడ్డు ఎక్కుతారా, మాట్లాడతారా, అడుగుతారా అంటే అందులో అనర్హులు ఉన్నారు అని కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట ఒక రకంగా. అలాగే ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లు కోత విషయానికి సంబంధించి కూడా ఒక సర్వే జరుగుతోంది. ఇందులో కూడా అనర్హుల్ని ఏరి పారేసి వాళ్ళను కూడా తొలగించబోతున్నాము త్వరలో అనేది ప్రభుత్వం చెబుతున్నమాట, మంత్రులు చెబుతున్నమాట.